మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నారు, దేశపు పెద్దలతో కూడా కూర్చుండబెడతాను అని మాట ఇస్తూ ఉన్నారు. చాలామంది వారి యొక్క జీవితాలను బట్టి అనుకుంటూ ఉంటారు, నాకు ఆదాయం చాలా తక్కువ, నాకు కులం తక్కువ, నేను ఏమి చేయలేను, నేను ఏమి సాధించలేను అని అనేక రకాలుగా తమను తాము కించపరుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు ఆయనను వెంబడిస్తే, నీవు ఆయన మీద ఆధారపడితే గనుక సర్వము దేవుని చేతిలో ఉన్నది అని నీవు నమ్మి దేవునికి మీ జీవితాన్ని అప్పగిస్తే, దేశపు పెద్దలతో కూడా దేవుడు నిన్ను కూర్చోబెట్టాలో, నీ బిడ్డలను కూర్చోబెట్టాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించాలి. చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. తమ జీవితంలో వద్దు అనుకున్నవి దేవునికి ఇవ్వటం, తమకు కావాల్సిన ఆలోచనలు, నిర్ణయాలు తామే తీసుకోవటం వల్ల దేవుని యొక్క కృప వారి మీదకి రావటం లేదు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే సెలవిస్తూ ఉన్నారు. దేశపు పెద్దలతో కూడా ఆయన కూర్చోబెడతాను అని అంటున్నారు. కాబట్టి ఆయన వాగ్దానమును నమ్మి ఆ వాగ్దానము ఎత్తి ప్రార్థన చెయ్యి. మన జీవితాలు, మన ఆలోచనలు, మన అవసరాలు అన్నీ కూడా ప్రభు చేతికి అప్పగించాలి. ఆయన ఇంకో మాట అంటూ ఉన్నారు, గవిని యొద్ద పేరుకొనిన వాడయుండును. పేరు ప్రఖ్యాతులు నీకు దయచేయబోతూ ఉన్నారు. నీవు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన ఈ దినము దేవుని దగ్గరకు వెళ్ళింది గనుక ఆయన అంటూ ఉన్నాడు, పేరుగొనిన వాడయుండును అని. బహుశా కొన్ని కుటుంబాలలో వారి బిడ్డలు కానీ ఏంటో తెలుసా, త్రోసివేయబడిన వారిగా ఉన్నారు. వీడు ఎందుకు పనికిరాని వాడు, ఈమె ఎందుకు పనికిరాదు, రేపొద్దున వీళ్ళ భవిష్యత్తు ఏమీ ఉండదు, నాశనమైపోతుంది అని ఆ అవమానాలు పడ్డ వారిని కూడా ఈరోజు దేవుడు ఎన్నుకోబోతూ ఉన్నాడు. ఆయన ఎన్నిక ఎలా ఉంటుంది అంటే, పెంటకుప్పల మీద నుంచి బేదలను లేవనెత్తువాడు ఆయన, సింహాసనము మీద కూర్చుండబెట్టువాడు ఆయన. ఈరోజు బహుశా నీవు నా జీవితము అలా అయిపోయింది ప్రభువా అని నీవు బాధపడుతూ ఉన్నావా? నా జీవితము అలా ఉంది ప్రభువా, అటువంటి నిందలను నేను మోస్తున్నాను ప్రభువా అని నీవు దుఃఖిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. పేరుగొనిన వ్యక్తిగా దేవుడు నిన్ను కూర్చోబెట్టి నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు గనుక ఈ వాగ్దానము ఎత్తి ప్రార్థన చెయ్యి. దేవుడి వాగ్దానము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్య ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి యేసయ్య. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. వారి అవసరతల్లో అక్కర్లో యేసయ్య మీరు తోడుగా ఉండి సహాయకుడుగా ఉంటూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటూ
వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.